హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో తెలుసా? ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణం. ఈ ఫర్గివ్నెస్ అనేది వ్యక్తిగతంగా మనుషుల్లో ఉండే ఒక ఔన్నత్యమైన గొప్ప గుణం. ఎవరైనా తనకి హాని చేసినప్పుడు కానీ, నష్టం చేసినప్పుడు కానీ రివెంజ్ తీర్చుకోకుండా, ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడమే ఫర్గివ్నెస్ అంటే. వేమన ఏమన్నారో తెలుసా? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే ఎవడైనా మనల్ని చంపడానికి వచ్చాడనుకోండి, ఆర్ హాని చేయడానికి వచ్చాడనుకోండి, వాడు మనకు దొరికేసినా కూడా వాడిని క్షమించేసేలా వెళ్ళిపోరా అని చెప్పి వాడికి కూడా మేలు చేసి పంపించేసే గుణమే క్షమాగుణం ఆర్ ఫర్గివ్నెస్ అంటే. జీసస్ క్రైస్ట్ ఏమన్నారో తెలుసా? తన్ని క్రూసిఫై చేసేసేటప్పుడు, ఫర్గివ్ దెమ్ మై లార్డ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. అంటే ఓ తండ్రి, వాళ్ళందరినీ క్షమించు, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు పాపం అని అన్నారు. అలా ఉండాలి ఫర్గివ్నెస్ అంటే. అసలు అలా ఉండాలి ఫర్గివ్నెస్ అంటే. మెయిన్గా ఎందుకు ఫర్గివ్ చేయాలి అనేది ఆలోచిస్తే, అవతల వాళ్ళు ఒక చేంజ్ తీసుకురావడం కోసం వాడిని కొట్టడం ఆర్ తిట్టడం ఆర్ పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు చేంజ్ రాలేకపోవచ్చు. కానీ వాడు చేసిన తప్పు పనికో ఆర్ అన్యాయానికో మనం వాడిని ఫర్గివ్ చేసి క్షమించి వదిలేసామనుకోండి, ఒకటి, మనం క్షమించడం ద్వారా మనలో ప్రశాంతత వచ్చేస్తుంది. ఎందుకంటే దాని నుండి మనం దృష్టిలోంచి పోగొట్టేసుకుంటాం. అండ్ క్షమించేసాలే అనగానే ఆ భావం కానీ, ఆ యాంగర్ కానీ, అంటే కోపం కానీ మనలో ఇంకొండదు. సో మనసు అంత ప్రశాంతంగా గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. అది అలా ఉంచితే అసలు మనం ఫర్గివ్ చేసాం కదా, ఆ ఫర్గివ్ చేసిన వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అయ్యో పాపం, ఆయనకి అంత ద్రోహం చేశామే, ఎంత అన్యాయం చేసినా, ఎంత బ్యాక్ స్టాప్ చేసినా, ఎంతలాగా నేను చేశాను అనే కానీ నన్ను క్షమించి వదిలేశాడు అనే ఫీలింగ్ వాడికి ఉంటుంది, అనే పశ్చాత్తాపం వాడికి కలిగి ఇక నుండి ఇలాంటి పనులు ఏమీ చేయకూడదు అనే భావం వాడిలో కలుగుతుంది. అది మోస్ట్లీ కలుగుతుంది, ఒక 80% వాళ్ళకి కలుగుతుంది. సో మనం ఫర్గివ్నెస్, క్షమించడం అనే దానిలో 2 టైప్స్ ఉన్నాయి. మనకి ఆ కోపం కానీ, ద్వేషం కానీ ఉండకుండా ఉండడం ఒకటి, అండ్ మన ప్రశాంతత మనకు ఉండడం ఒకటి. రెండు అవతల వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం ఈ ఫర్గివ్నెస్ అనేది ఒక మెయిన్ వెపన్గా మాత్రం అది బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుత సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నన్ను ఒకటి అడగచ్చు, అవతల వారు అపాలజీ ఆర్ రిపెంట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అని. దీనికి కూడా నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. మనకి వాళ్ళకి అండ్ ఆ భగవంతుడికి తెలుసు కదా, వాళ్ళు మనకేం చేశారో, మనం ఏం పడ్డాము అనేది. అంటే నిజం తెలియడం అనేది ఒక 50% క్లోజర్ వచ్చేసింది. ఇంకా మిగిలిన 50% ఏంటి? వాడిని క్షమించి వదిలేయడమే. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న నిప్పు కణిక అది నేలమే పడింది అనుకోండి, ఏమీ అవ్వదు, దానివల్ల ఏమీ నష్టం ఏమి ఉండదు. కానీ అలాంటి నిప్పు కణిక గడ్డిమే పడింది అనుకోండి, ఏమవుతుంది? మొత్తం అడవులే కాలిపోతాయి. అది అంత పవర్ఫుల్. సో ఫర్గివ్నెస్ అనేది ఒక లక్షణం కొంతమందిలో స్వతహాగా ఉంటుంది. కానీ అది మనం యాక్సెప్ట్ చేయడానికి, వాడు మనకి ఏదో చేశాడు, మనం వాడిని ఏదో ఒకటి చేసేయాలి అనే దృష్టిలో ఉంటాం. కానీ వన్స్ ఒక్కసారి ఫర్గివ్ చేసి చూడండి, ఆ మ్యాజిక్ ఏంటో మీకు తెలుస్తుంది. అది నేను చెప్పదలుచుకున్నది. సో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫర్గివ్ చేయడం అనేది ఒక
చాలా రిలెంట్లెస్గా మనం ఒక ప్రాక్టీస్ చేస్తే అది అది మనకి అలవాటైపోతుంది. ఇంకా మనకి ఎంత ఎలాంటి దాన్నైనా ఎంత ఎలా ఉన్నా మనం ఒక జోన్లోకి వెళ్ళిపోతాం, ఫర్గివ్ చేస్తాం. అది చాలా మంచి గుణం అని నేను మీకు చెప్తున్నాను. సో అది ప్రాక్టీస్ మాత్రం చెయ్యాలి ఖచ్చితంగా. బట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఫర్గివ్ చేయడం అనేది మాత్రం అంత ఈజీ అయితే కాదు. బట్ చేస్తే కనుక దానంత మంచి పని కూడా ఇంకోటి ఏమీ లేదు, చెయ్యాలి. చివరగా నేను కన్క్లూడ్ చేయాలనుకున్నది ఏంటంటే, మనకి భారత రామాయణాల ద్వారా యుద్ధాలు ఎలా జరిగాయి, లేకపోతే వాటి విశ్లేషణలు, దాంట్లో జరిగిన కొన్ని పాలిటిక్స్, దాంట్లో నీతులు అవన్నీ చెప్పారు. అవన్నీ దొరుకుతున్నాయి మనకి మీడియాలో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ, ఎక్కడైనా వేరియస్గా దొరుకుతున్నాయి. కానీ క్షమ గురించి అక్కడక్కడ తక్కువ దొరుకుతున్నాయి మనకి. సో నేను అది చెప్పి కన్క్లూడ్ చేస్తా. ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఆ 3 ఎగ్జాంపుల్స్ ఫర్గివ్నెస్ మీద, అంటే క్షమ మీద నేను ఇస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 5 ఉప పాండవుల్ని చంపేసిన అశ్వత్థామాని ఎలా చంపాలి, చంపేస్తాను నేను అని చెప్పి ద్రౌపదితో అర్జునుడు డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్రౌపది ఒక మాట అంటుంది, అర్జున, అశ్వత్థామ అనే ఆయన మనకి విద్య నేర్పించిన గురువు గారి కొడుకు. పుత్రులను పోగొట్టుకున్న కొడుకులను పోగొట్టుకున్న బాధ ఏంటో, ఆ శోకం ఏంటో తల్లిగా నాకు తెలుసు. అలాంటి శోకం అశ్వత్థామ వాళ్ళ అమ్మగారు, ఆ తల్లి యొక్క శోకం ఆవిడ అనుభవించకూడదు అనే గొప్ప మాట అన్నారు. ఎంత గొప్పగా అన్నారు చూడండి. అది ఫర్గివ్నెస్ అంటే. రెండోది, రామరావణ యుద్ధం, రామాయణం యుద్ధకాండలో జరిగినప్పుడు అలిసిపోయిన రావణుడి దగ్గరికి వెళ్ళి రాముడు ఏమంటాడంటే, ఈరోజు పోయి రేపు రా అండ్ మళ్ళీ ఇంకో ఆప్షన్ కూడా ఇస్తారు. నువ్వు సీతమ్మ తల్లిని నాకు అప్పగించేస్తే నేను నిన్ను క్షమించేసి వదిలేస్తాను. పైగా నీ రాజ్యాన్ని వాటిని నీకు అప్పగించేసి నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. మరి రావణాసుడు ఏం చేశాడో అది మీ అందరికీ తెలుసు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఇంకోటి, సుందరకాండలో హనుమంతులు వారు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చాలా బాధతో, కోపంతో, వీళ్ళందరూ నిన్ను ఇంత హింసలు పెట్టి ఇంత ఎలా చేశారు, వీళ్ళందరినీ నేను చంపేస్తాను అంటాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి ఏమంటుందంటే, వద్దు వద్దు హనుమ, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం, రాజు ఏం చెప్తే అదే చేస్తారు, రాజాజ్ఞని వాళ్ళు ఉల్లంఘించలేరు కదా, సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అని అంటుంది. అంటే ఎంతో నిన్ను చంపేస్తాను, నిన్ను హింస పెట్టేస్తాను, నేను చంపేస్తాను అని చాలా భయపెట్టేసి చేసిన రాక్షస స్త్రీలను కూడా సీతమ్మ తల్లి ఫర్గివ్ చేశారంటే అది గొప్పతనం. అది ఆ గుణాన్ని మనం అలవర్చుకోవాలని చెప్తున్నాను. అండ్ ఫర్గివ్నెస్ అనేది మనిషిలో ఆలోచింప చేయడానికి, అసలు ఎందుకు అలా జరిగింది అనే స్థితిని అర్థం చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ ఫర్గివ్నెస్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఈ 3 ఎగ్జాంపుల్స్ చాలనుకుంటా. నేను ఫర్గివ్నెస్ అనేది ఎంత అత్యుత్తమమో, లేకపోతే ఎంత పవర్ఫుల్లో, ఎంత మంచి గుణమో అని అర్థం అవ్వడానికి. ఎందుకంటే లక్షల సంవత్సరాల క్రితం జరిగినవి ఈ సిచ్యువేషన్స్ అన్నీ. నేను చెప్పిన ఈ 3 ఎగ్జాంపుల్స్ భారత రామాయణాల్లో జరిగినవి. ఇలాంటి కోకళ్ళు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఫర్గివ్నెస్ అనేది ప్రాక్టీస్ చేసి దాన్ని అలవర్చుకుని మీరు రాముడి బాటలో వెళ్తారో ఆ రావణుడి బాట తీసుకుంటారో అది మీ మీదే డిపెండ్ అయ్యింది. లైఫ్ అనేది ఎప్పుడో ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటుంది, అశ్వత్థామకి ఇచ్చినట్టు. ఈ వీడియో ద్వారా కొందరికైనా సెకండ్ ఛాన్స్ అవ్వాలని భావించి ఈ ప్రయత్నం చేశాను నేను. చివరగా నేను ఎప్పుడు ముగించేటప్పుడు నేను ఒక కోట్ చెప్తున్నాను కదా, సో ఆ కోట్ చెప్పి నేను ముగిస్తాను. ఫర్గివ్నెస్ ఈస్ ద వెపన్
that grants freedom and inner peace when used rightfully. సో ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, మీరు రాముడి బాటలో వెళ్ళే మంచి వాళ్ళని నాకు తెలుసు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, ఆమోదం తెలపండి, 10 మందికి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే దాన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. నవ్వుతూ ఉండండి.